మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా సందడి వాతావరణంలో ఈ యొక్క డాగ్ షోని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి డాగ్ బ్రీడర్స్ అందరూ కూడా కలిపి ఒక యూనియన్గా ఏర్పడ్డారని చెప్పి ఇందాక అందరు చెప్పడం జరిగింది. వారికి పూర్తిగా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ వేదిక ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ఉన్నటువంటి బాబన్న కానీ దీపు గారు కానీ మేమందరం కూడా ఎంతో ఇష్టంగా ఈ డాగ్ లవర్గా మేము కూడా ఒక భాగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. రాజమండ్రిలో ఫస్ట్ టైం గోదావరి కనెక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో డాగ్ షో అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడికి దాదాపు ఒక ఇండియన్ డాగ్ నుంచి ఇంపోర్టెడ్ డాగ్స్ వరకు కూడా చాలా రకాల దాదాపు 50కి పైగా జాతుల డాగ్స్ అన్ని వచ్చినాయి మాట ఇక్కడికి. సో యాజ్ ఎ డాగ్ లవర్ గా మా డాగ్ని కూడా తీసుకుని వచ్చాను నేను. ఓకే, సో ఇలా చూడడం డాగ్సే కాదు, లైక్ హార్సెస్ వచ్చినాయి ఇక్కడికి. అట్ ది సేమ్ టైమ్ మేకలు తీసుకొచ్చారు, ఆవులు తీసుకొచ్చారు, రెప్టైల్స్ తీసుకొచ్చారు, స్నేక్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పెట్ ఫ్రెండ్లీ రిలేటెడ్ ఏవైతే ఉంటాయి వీటన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. ఎస్, సో రాజమండ్రి ఫస్ట్ టైం జరిగింది. ఇట్ వాజ్ వెరీ హ్యాపీ అండి. హాయ్ సార్, దీని పేరు షేరు. ఇది మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇంకా చాలా బాగా ఆడుకుంటుంది, ఇంకా బాగా అందరితో ఇక్కడ వచ్చి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చాక అందరితో వెళ్ళింది, అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంది. ఇంకా ఇంట్లో కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. నార్మల్లీ దీని లైఫ్ స్టైల్ ఏంటంటే ఇది ఎప్పుడు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆడుకుంటది. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు మొత్తం ఫుల్ గా పడుకుంటది. అంటే ఇది ఆఫ్టర్నూన్స్ పడుకుంటాయి, అంటే మార్నింగ్స్ అంటే నైట్ ఇదిగా ఉంటాయి, మిల్క్గా ఉంటాయి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది సార్. ఇంకా చాలా బాగుంది. ఇలా చాలా బాగా ఇచ్చేయడం, బాగా అందరికి డాగ్స్ కి క్యాట్స్ కి అందరికి బాగా ఇచ్చేసారు. ఈ షో కూడా చాలా బాగుంది. ఐఎమ్ రియల్లీ ఎంజాయ్డ్లీ వెల్. 10 టైప్స్ ఆఫ్ పెట్స్ ఉన్నాయి. అందులో 3 టైప్స్ ఆఫ్ బాల్ పైథాన్స్ ఉన్నాయి, ఒక స్పైడర్ కూడా ఉంది, ఇంకా చాలా రకాల ఎగ్జాటిక్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఒక 20 ఐటమ్స్ దాకా ఉన్నాయి బర్డ్స్ పెట్స్ అన్ని కలిపి. ఇది ఒక బాల్ పైథాన్, దీన్ని ఒక అల్బినా బాల్ పైథాన్ అంటారు. ఇది ఉంది, ఇది లూసీ బాల్ పైథాన్ అంటారు. ఇది టెరంటోలా. ఇది ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇది చూడండి, ఈ బర్డ్, ఇది రింగ్ నెక్ ప్యారెట్, ఇదేమో జాడెన్ ప్యారెట్. ఇది చాలా రేర్ ఐటమ్. ఇది అదేమో బ్లూ గోల్డ్ మకావ్, ఇంకోటేమో ఆరెంజ్ వింగ్ అమెజాన్, ఇంకొకటి ఉంది బ్లాక్ హెడెడ్ కైక్, ఇంకా బెంగాల్ క్యాట్ ఒకటి ఉంది, బాల్ పైథాన్స్ ఉన్నాయి, స్పైడర్ ఒకటి ఉంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంట్రెస్ట్ సరదాగా పెంచుకుంటే డాగ్స్ లాగా ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా ఇవి చిన్నగా అక్వేరియంలో పెట్టి పెంచుకోవచ్చు. ఇవేమీ బైట్ చేయవు అసలు. ఇవేమో నాన్ పాయిజనస్ ఇవన్నీ, ఈ స్నేక్స్ అన్ని కూడా, ఈ టెరంటోలా కూడా ఇవేం కరవు. ప్లస్ ఏంటంటే చాలా తక్కువ స్పేస్ తీసుకుంటాయి పెట్ కింద. డాగ్ అయితే చాలా ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఫ్రీ పెట్స్ ఇవి. ఇది 10 days కి ఒకసారి మాత్రమే ఫీడ్ చేస్తుంది. దీనికి ఒక మైస్ ఇస్తాం, ఒక ర్యాట్ ఇస్తాం, 10 days కి ఒకసారి ఫీడ్ ఇస్తాం. 1 month కి 3 times ఫీడ్ చేస్తూ ఉంటాం. ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ పెట్టేది. దీనికి ఏంటంటే వ్యాక్సినేషన్ ఉండదు, అలాంటిది బయట కూడా చేయదు అసలు. షో చాలా బాగుందండి. యాక్చువల్ గా డాగ్స్ ని ఇంట్లో పెట్టే కాదు, ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా చేయడం వల్ల వాటికి ఎంటర్టైనింగ్ గా ఉంది. అట్ ది సేమ్ టైం డాగ్ పేరెంట్స్ గా మాకు చాలా ప్రౌడ్ గా ఉంది. రాజమండ్రిలో ఇంతకు ముందు జరిగినాయి కానీ ఇంత రేంజ్ లో ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది. చాలా బాగుంది. యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేని బ్రీడ్స్ వచ్చినాయి. మంచి ఎగ్జాటిక్ యానిమల్స్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి, పైథాన్స్ ఉన్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ అండి మీ పిల్లలందరూ. సార్ షో చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్ గా జరుగుతుంది. ఎప్పుడు ఇన్ని బ్రీడ్స్ ని చూడలేదు.
సో మా కుక్కను కూడా మా డాగ్ కూడా తీసుకొచ్చాం. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఎప్పుడు ఎంతో జరిగినాయి కానీ ఎంతో బాగా ఎప్పుడు జరగలేదు, ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఒక గుడ్ కాజ్ కోసం గోదావరి కెనల్ క్లబ్ అనే ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్లబ్ లో జరుగుతున్న మొట్టమొదటి షో అండి ఇది. ఎక్కడైనా డాగ్ షోస్ అంటే డాగ్స్ రింగ్ లో అటు ఇటు తిప్పి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం డాగ్ షో లో మనం డాగ్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ డాగ్ కి బ్రీడ్ టు బ్రీడ్ కేటగిరీ వైజ్ ప్రైజెస్ తో పాటు బెస్ట్ ఆఫ్ బ్రీడ్స్ కూడా ఇస్తున్నాం. అలాగే క్యాట్స్ కూడా అదే విధంగా క్యాట్స్ కూడా మనం బెస్ట్ బ్రీడ్స్ కి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఫ్యాషన్ షో డాగ్స్ కి, క్యాట్స్ కి అండ్ ఇండి బ్రీడ్స్ కి కూడా ఫ్యాషన్ షో అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి పేరెంట్స్ కి కూడా బోర్ అనేది లేకుండా ప్రతి ఒక్కరిని ఎంగేజ్మెంట్ చేయడానికి పెట్స్ కోసం పెట్ పార్టీ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్ సార్, ఈ క్లబ్ ద్వారా మేము ఈ షో చేయడానికి కారణం ఏంటంటే బయట ఉండే స్ట్రీట్ డాగ్స్ బైట్స్ వల్ల చాలా మందికి చాలా రకాలుగా వైరసెస్ కానీ లేదా స్ట్రీట్ డాగ్స్ వల్ల కొంతమంది చనిపోవడం కానీ చూస్తున్నాం. అలాంటివి ఏం జరగకుండా స్ట్రీట్ డాగ్స్ కి ఫ్రీగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్స్ అండ్ ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ డాగ్స్ పిల్లలు పడుతున్నాయి, వాటికి యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ కూడా చేయించడానికి ఈ షో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏ అమౌంట్ అయితే జనరేట్ అవుతుందో ప్రతి ఒక్కటి కూడా స్ట్రీట్ డాగ్ కి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి స్ట్రీట్ డాగ్ కి రోజు ఫుడ్ అయితే పెట్టడం. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే మేము ఇన్స్టాగ్రామ్ లో గోదావరి కెనల్ క్లబ్ అనే ఒక ట్యాగ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టాగ్రామ్ లో గోదావరి కెనల్ క్లబ్ ని ఫాలో చేయండి. రోజు మేము చేసే సేవల్ని మీరు అందులో చూడొచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతున్న డాగ్స్ లో మాకు కూడా ఆశ్చర్యం కలిగే విధంగా మేము కూడా ఊహించలేని కౌంట్ వచ్చింది. ఇప్పటికి మోర్ దెన్ 300+ డాగ్స్ అయితే అయ్యాయి. మీరు కూడా చూడొచ్చు, అసలు ఖాళీ లేదు డాగ్ కి. డిఫరెంట్ బ్రీడ్స్, మోర్ దెన్ 45 బ్రీడ్స్ వచ్చాయి. అండ్ మన షోలో స్పెషల్ ఏంటంటే ఇండి బ్రీడ్స్ లో ప్రతి బ్రీడ్ కి కూడా మనం ఫ్రీగా అయితే షోలో ఎంటర్ చేసాం. మెయిన్ ఇండి బ్రీడ్స్ ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. మన ఇండియాకి సంబంధించి చాలా బ్రీడ్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే స్ట్రీట్ డాగ్స్ కూడా ప్రతి ఒక్కరికి స్ట్రీట్ డాగ్స్ కూడా మీరు కొంచెం కేర్ చేసుకోండి. మీ ఇంటి దగ్గర ఉండే స్ట్రీట్ డాగ్స్ కి మా ఒక గోదావరి కెనల్ క్లబ్ ద్వారా వచ్చినా కానీ, కొన్ని యానిమల్ రెస్క్యూస్ ఉన్నాయి వాళ్ళ ద్వారా వచ్చినా కానీ వాటికి ఫ్రీగా వ్యాక్సినేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాం. మీరు ఏ అమౌంట్ అయితే దీంట్లో ఇచ్చారో ప్రతి అమౌంట్ కూడా ఏదో ఒక రోజు మీ పేరు మీద స్ట్రీట్ డాగ్ కి ఫుడ్ గా మేము చేరుస్తాం. ఇది మా మాట.